Hi everyone, welcome to our channel Learn with Shannu. ఇండియా పోస్ట్ జీడిఎస్ 2024 సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ మెరిట్ లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ రిజల్ట్స్ అని అయితే సెర్చ్ బాక్స్ లో టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీకు కొన్ని స్టేట్స్ ఇచ్చారు కదా, సో దీని మీద క్లిక్ చేయకండి. దీని మీద కాకుండా ఇక్కడ కింద మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్డ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ సెలెక్టెడ్ స్టేట్స్ అయితే కనిపిస్తుంది. సో ఇట్లా సెలెక్టెడ్ స్టేట్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. సో మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అక్కడ మీరు కర్సర్ పెడితే మీకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చూపిస్తుంది ఫస్ట్. సో ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఏంటంటే ఇది ఫస్ట్ లిస్ట్ అనమాట. సో మనకు ఫస్ట్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు సెకండ్ లిస్ట్ చూడాలంటే సప్లిమెంటరీ లిస్ట్ 2 అని ఉన్నది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సప్లిమెంటరీ లిస్ట్ 2 మీద క్లిక్ చేస్తే మీకు సెకండ్ లిస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 2 అనేది కనిపిస్తుంది. మనకి ఇక్కడ 2 నోట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ నోట్ పాయింట్ ఏంటంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని డివిజనల్ హెడ్ దగ్గరికి అయితే మనం అప్రోచ్ అవ్వాలి. సో డివిజనల్ హెడ్ దగ్గరికి వెళ్ళి మనం ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డేట్ ఏంటంటే ఆన్ ఆర్ బిఫోర్ 3rd 10th 2024 అంటే 3rd అక్టోబర్ కానీ, సో ఆ డేట్ బిఫోర్ అంటే ఆ డేట్ ముందు కానీ మనం డాక్యుమెంట్స్ అయితే తీసుకొని డివిజనల్ హెడ్ మేనేజర్ దగ్గరికి అయితే మనం డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్. సో ఏవైతే డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి 2 sets అయితే తీసుకోండి, జెరాక్స్ కాపీస్. సో 2 sets జెరాక్స్ కాపీస్ తీసుకొని దాని మీద మీ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ ఓన్ సైన్ అనమాట. సో ఆ జెరాక్స్ కాపీస్ కింద సో బాటమ్ కార్నర్ లో మీరు మీ సైన్ అయితే పెట్టండి 2 కాపీస్ మీద. ఓకే, ఒకవేళ మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినట్టయితే అవి 2 కాపీస్ తీసుకెళ్తారు. ఓకే, ఆ 2 కాపీస్ దగ్గర మీ సైన్ ఉండాలి, ఆ 2 కాపీస్ లోని మీ సెల్ఫ్ సైన్ ఉండాలి. ఓకే, అట్లా మీరు 2 sets ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి. ఒకవేళ మీరు తెలంగాణ స్టేట్ అయినట్టయితే సో మళ్ళీ మీరు ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఉంది కదా, సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు తెలంగాణ స్టేట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ తెలంగాణ స్టేట్ పక్కన మీకు కింద మళ్ళీ సప్లిమెంటరీ లిస్ట్ 2 అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు తెలంగాణ సర్కిల్ అయితే ఓపెన్ అవుతుంది, తెలంగాణ స్టేట్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకి లిస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ మీరు ఏ డివిజన్ కి అయితే పెట్టుకున్నారో ఆ డివిజనల్ హెడ్ దగ్గరికి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్లేస్ కూడా మెన్షన్ చేశారు, డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అని. సో అమలాపురం డివిజన్ అయితే మనకి అమలాపురం డివిజన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. అనకాపల్లి డివిజన్ కి మనకి విశాఖపట్నం డివిజన్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. సో ఇట్లా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు పెట్టిన డివిజన్ కి. అండ్ నెక్స్ట్ మీకు ఎక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవుతుందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీరు డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకోండి. మీరు ఎప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలంటే 3rd అక్టోబర్ 2024 కానీ ఈ డేట్ లోపు కానీ మీరు డాక్యుమెంట్స్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇందులో మీ నేమ్ ఎట్లా చెక్ చేయాలంటే మీరు ఫోన్లో ఓపెన్ చేసినట్టయితే మీకు ఆల్రెడీ సెర్చ్ బాక్స్ అనేది వస్తుంది. సో మీరు డైరెక్ట్ గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తారు. ఓకే, సెర్చ్ బాక్స్ లో టైప్ చేస్తారు. మీ రోల్ నెంబర్ ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు ఈ లిస్ట్ లో ఉన్నట్టు, లేకపోతే మీరు క్వాలిఫై అవ్వలేనట్టు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్స్ లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు Ctrl+F మీద క్లిక్ చేయండి, మీకు సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో Ctrl+F మీద క్లిక్ చేస్తే మీకు ఇలా సెర్చ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ల్యాప్టాప్స్ లో చెక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, so thank you all, thank you for your love and support. Please like, share and subscribe our channel for more competitive exam videos. Thank you all.